నమస్తే అండి. మనము ఈరోజు కేతన్ కిచెన్లో గోబీ మంచూరి ఎలాగైతే మనము ఆయిల్లో మనం పకోడాలాగా చేసి మళ్ళీ చేస్తాము, అలా కాకుండా ఆయిల్ లేకుండా ఓన్లీ బాయిల్ చేసినటువంటి కాలీఫ్లవర్తోనే మనము గోబీ మంచూరి అని విత్ రా మ్యాంగో అంటే పచ్చి మామిడికాయతో కలిపి టమాటా లేకుండా మనం చేస్తున్నాము. ఇందులో మనము మనం ముందుగానే వేడి చేసుకున్న బాయిల్ వాటర్తో మనం మామిడికాయలు ఫస్ట్ వేసి బాయిల్ వాటర్ పోసి, అలాగే మనము నీట్గా తరిగి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మనము కాలీఫ్లవర్ ముక్కల్ని మనం ఇందులో వేస్తాము. బాగా ఉడకబెడతాం. ఎందుకంటే ఉడికిన తర్వాత హాట్ వాటర్లోంచి ఈ మ్యాంగో ముక్కలు, ఈ కాలీఫ్లవర్ ముక్కలు తీసేస్తాం. అప్పుడు ఏమవుతుంది, కాలీఫ్లవర్ చిన్న చిన్న పురుగులు కానీ లేదా వాటిలో ఉన్న ఆ టేస్ట్, రా టేస్ట్ అని పచ్చి టేస్ట్ వెళ్ళిపోద్ది. ఇందుకోసం మనము టమాటా సాసు, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వాడుతున్నాము. అలాగే ఒక ఎర్రగడ్డ, 4 వెల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లము, పుదీనా, కొత్తిమీర మరియు ఒక కొద్దిగా హాఫ్ నిమ్మకాయ మనం వాడుతున్నాము. సో ఇప్పుడు ఒక సైడ్ మనకి ఆల్రెడీ కాలీఫ్లవర్ ఉడుకుతుంది. రెడీ అయిన తర్వాత బాగా మెత్తగా ఉడికిన తర్వాత తీసేసుకున్నాము. బాగా ఉడికిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, మనము పెనుము పెట్టిన తర్వాత ఫస్ట్ కొద్దిగా ఆయిల్ జస్ట్ అతుక్కోకుండా పెనంకి నాన్ స్టిక్ మీద కొద్దిగా ఆయిల్ ఇచ్చి, అందులో ఫస్ట్ మనము ఎర్రగడ్డ, మన పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీ, కొద్దిగా అల్లం ముక్క వేసినాము. అలాగే మనం ఉడకబెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేసి, మామిడి ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, 3 రకాల సాసులు, టమాటా సాసు, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ సాస్ వేసి లైట్గా మిక్స్ చేస్తున్నాము. ఇందులో మనం ఎటువంటి మసాలా వాడడం లేదు. సో నీట్గా ఆల్రెడీ ఉడికింది కాబట్టి బాగా కొద్దిగా స్టీమ్ అయిన తర్వాత మూత పెట్టిన తర్వాత దానిపైన మనం గార్నిష్ కోసము మనం ఆల్రెడీ ఒలిచిపెట్టుకున్నటువంటి కొత్తిమీర ఆకుల్ని చల్లేసి, ఇక ఒక 2 మినిట్స్ స్ట్రీమ్ వచ్చేలాగా మూత పెట్టేసి దించేస్తాము. కొద్దిగా టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. ఉప్పు, సాల్ట్ మనం వేసాము. సాల్ట్ సరిపోయింది చూసుకున్నాము. ఓకే, సాల్ట్ సరిపోయింది, కరెక్ట్గా ఉంది. సో ఇంకా మనం ప్లేటింగ్ చేస్తాము. ప్లేటింగ్ చేసాము. ఒక 2 జీడిపప్పు ముక్కలు వేసి గార్నిషింగ్ కోసం. సో మళ్ళీ టెస్ట్ చేస్తున్నాము, ఎలా చూద్దాము. సో నైస్, బాగా వచ్చిందండి, పర్ఫెక్ట్గా వచ్చింది. గోబీ మంచూరి అనేది మనం ఆయిల్తో తింటాము. ఇది గోబీ మంచూరి అంటే మనసును దోచుకున్నటువంటి గోబీ. ఇది మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.